పాలిటిక్స్లో మళ్ళీ కంటెస్ట్ చేయరా మరి? చేస్తా, బరాబర్ చేస్తా. వచ్చేసేయండి మరి. ఇప్పుడు ఏపీనా ఇప్పుడు బరాబర్ చేస్తా. ఇప్పుడు అనవసరంగా నిద్రపోతున్న సింహాన్ని నిద్ర లేపారు ఇట్లాంటి పెద్ద డైలాగులు చెప్పారు. కానీ నా పాటికి నేను మాడిపోయిన మసాలా దోశ తింటుంటే కెలికి నాకున్న ప్రాబ్లం అదే. నన్ను రెచ్చగొట్టకూడదు. రెచ్చగొడితే నేను నా స్ట్రెంత్ ఏంటో చూపిస్తా. అది నాకున్న. తాడిపత్రిలో పోటీ చేస్తారా? తాడిపత్రిలో ఇలాంటివి నేను చెప్పను. కానీ నా పార్టీ ఇప్పుడు చెప్తున్నాను కదా, ఇన్ని రోజులు నేను చేయను, నాకు డైరెక్ట్ పాలిటిక్స్ ఇష్టం లేదు, నాకు బ్యాక్ ఎండ్లో ఉండడమే ఇష్టం, నాకు నామినేట్ ఇట్లా చెప్పుకుంటూ వచ్చాయి. ఇప్పుడు ఎమ్మెల్యే ఇచ్చినా, ఎంపీ ఇచ్చినా, ఎమ్మెల్సీ ఇచ్చినా, రాజ్యసభ ఇచ్చినా, నామినేటెడ్ ఇచ్చినా, ఏది ఇచ్చినా బరాబర్ తీసుకుంటాను నేను మా పార్టీ. అంటే ఇవ్వాలంటే ముందు ఆంధ్రప్రదేశ్కి రావాలి, తెలంగాణలో ఎక్కడైనా ఉంది. నాకు అవసరమైతే తెలంగాణలో నాకు నచ్చితే కర్ణాటక పోతా, కన్నడ మాట్లాడతా, ఇంకా నచ్చితే నార్త్ ఇండియా పోతా. ఎవరు వద్దంటారు నన్ను? ఓటర్ కార్డులో అడ్రస్ మారిస్తే సరిపోతుంది, ఓటర్ కార్డు మార్చక్కర్లేదు. అన్ని రాష్ట్రాల్లో వీసా ఉంది, మీకు ప్రాబ్లం లేదు. అంతే కదా. బట్ హైదరాబాద్, తెలంగాణ బ్రైట్ గా ఉంది, ప్రయత్నం చేయండి. ఇక్కడ నేను జాయిన్ అయిందే తెలంగాణలో, మీకు తెలుసు కదా. నేను ఇక్కడే వర్క్ చేశాను, 2006 నుంచి ఇక్కడే ఉన్నాను. కాబట్టి నేను ఇక్కడే జాయిన్ అవ్వడం జరిగింది. లక్ష్మణ్ గారు, నితిన్ గడ్కరీ గారు ఉన్నప్పుడు అండ్ ఇక్కడే పనిచేశాను కూడా. అండ్ ఇక్కడ అన్ని ఎలక్షన్స్ కి క్యాంపెయిన్ చేశాను తెలుసా తెలంగాణలో. నిజం చెప్పాలంటే ఆంధ్రాలో ఏ ఎలక్షన్ కంటెస్ట్ చేశా, వాళ్ళు పిలిచారు, అక్కడ పని చేసా, వాళ్ళకి నచ్చింది, కంటెస్ట్ చేస్తావా అని అడిగారు. చేయమని అడిగారు అబ్బా. నేను చెప్తున్నా, నేను కావాలని ఏదీ చేయలేదు. వాళ్ళు కంటెస్ట్ చేయమని అడిగారు, చేసా. తర్వాత మళ్ళీ వెళ్ళాను. అక్కడ ఎందుకో నన్ను వాళ్ళు అవాయిడ్ చేస్తున్నారు అని అనిపించింది. మనమే అంత పిచ్చోళ్ళం కాదు, నేను నిజాయితీగా చెప్పేస్తాను. అవాయిడ్ చేస్తున్నారని అనిపించింది. అవాయిడ్ చేస్తున్నారని అనిపించినా కూడా నేను పోతా నేను పోలేను. అట్లా పోయి పని చేసుకోవాలంటే బిగ్ లీడర్సే చెప్పారు, పెద్ద పెద్ద మినిస్టర్లు కూడా చెప్పారు. అన్ఫార్చునేట్లీ పాలిటిక్స్ ఈజ్ ఆల్ అబౌట్ మనీ. ఇఫ్ యూ హ్యావ్ మనీ, నువ్వు పాలిటిక్స్ లో ఉన్న మాధవీలతన మనీ కావాల్సిందే. అంతే, పెద్ద రియల్టరా మనీ కావాలి, విపరీతంగా సర్వీస్ చేసావా మనీ కావాల్సిందే. జయలలిత గారు ఎలా సక్సెస్ అయ్యారు? నాట్ ఓన్లీ ఆమె కసి ఒక్కటే కాదు, డబ్బు. ఆమె కూడా మెన్షన్ చేసింది చాలా. ఇప్పుడు కొంతమంది కోట్స్, పెద్దవాళ్ళు రాసిన కోట్స్ ఉన్నాయి. If you want to be the successful politician, you need to have money. Correct. Business support lekunda politicians sustain లేదు. It's highly impossible. Political parties ఏ నడవట్లేదు. ఒకప్పుడు పొలిటికల్ పార్టీస్ కి ఎలక్షన్ వచ్చినప్పుడు చందాలు ఇస్తే నడిచిపోయాయి. రైట్. ఇప్పుడు అమెరికానో ఇంకో డబ్బులు అవసరం లేదు, రోజు అందరితో టచ్ లో ఉంటే వాళ్ళు గెలిచిపోతారు. బట్ ఇండియాలో అలా కాదు. వీ నీడ్ టు హ్యావ్ లాట్ ఆఫ్ మనీ. బట్ అంత మనీ నా దగ్గర లేదు. పోటీ చేయాలంటే డబ్బులు ఎట్లా మరి? మీరు బొట్టెక్ పెట్టి నెలకు 2 లక్షలు 3 లక్షలు సంపాదించి ఎప్పుడు ఎలక్షన్ లో పెడతారు? ఏమోలేండి, ఎవరన్నా వస్తారేమో ఫండర్స్. ఎవరు వస్తారు? ఏమో, కుబేరుడు వస్తాడేమో. కుబేరుడు అంటే మనిషిలాగా వచ్చి డబ్బులు ఇస్తారేమో, కంటెస్ట్ ఈ ఏరియా నుంచి అని చెప్పేసి. ఎందుకు అది అని చెప్పేసి నేనేం ఫిక్స్ అవ్వలేదండి. నేను చెప్పాను కదా, నేను ఈ పార్టీ వదిలేదే లేదు. నేను కాషాయం కండువా ఒకసారి వేసుకున్నానంటే వదలను. ఇక బలవంతంగా నా పార్టీ వాళ్ళే పో, నువ్వు పక్క పార్టీకి, మన ఐడియాలజీకి దగ్గర ఉంది, నువ్వు పో, అక్కడ నీకు వస్తుందని ఫోర్స్ చేస్తే పోతానేమో తప్ప, అది కూడా మా పార్టీ వాళ్ళు చెప్తే లేకపోతే పోను. 2020లో నాకు ఆపర్చునిటీ వచ్చింది, యూ నో ఇట్. ఎంత బలవంతం చేసినా పెద్ద పుడింగిలాగా నా బ్లడ్ కాషాయమని చెప్పా. బయట పబ్లిక్ కాదు, వాళ్ళకి ఫోన్లో. అంటే ఇదే సంగతి మేము వాళ్ళకి చెప్పమంటారా? జనసేనలోకి మాధవీలత మీ ఐడియాలజీ, సనాతన ధర్మం, మీ ఇష్టమైన నాయకుడు, మీకు ఇష్టమైన యాక్టరు? లేదు, అలా ఏం కాదు. నాట్ లైక్ దట్. పెట్టుకోండి, బీజేపీలో సీనియర్ లీడర్స్, మినిస్టర్స్, యూనియన్ మినిస్టర్స్ ఎప్పుడు కష్టపడి పనిచేసే కార్యకర్తలకి లేకపోతే లీడర్లకి అంత అంటే సపోర్ట్ దొరకని లీడర్స్ వాళ్ళు ఒకటి చెప్తారు తెలుసా, మన పార్టీ నీకు అవకాశం కల్పించకపోతే పక్క పార్టీ నీకు అవకాశం కల్పిస్తే నువ్వు వెళ్ళు, పవర్ సంపాదించు. ఎందుకు అంటే మన వాళ్ళు ఇవ్వండి, పక్క వాళ్ళు ఇస్తున్నారు. నీ చేతిలో పవర్ ఉంటేనే నువ్వు ప్రజలకు ఏదైనా చేయగలవు. నీ చేతిలో పవర్ లేకపోతే యూ కాంట్ డూ ఎనీథింగ్. బట్ ఎస్, దేశం ధర్మం ఈ రెండింటిని మర్చిపోకు అని చెప్తారు. వి సపోర్ట్ ఎక్కడున్నా సరే. నాకు కూడా అదే చెప్పారు, ఒక్కటే మాట చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో అటువంటి ఐడియాలజీ ఉన్న పార్టీ ఏంటి మీ దృష్టిలో? టీడీపీ, జనసేన. అందుకే కదా అలయన్స్ అయింది. ఎందుకు? అరే ధర్మం కోసం, దేశం కోసం పనిచేస్తుందా టీడీపీ? దేశం కోసం, ధర్మం కోసం కాదు, కానీ సిమిలర్ ఐడియాలజీ ఉంటుంది. ప్రజలు బాగుండాలి, సో ప్రజలకు ఏదైనా చెయ్యాలి అనేటటువంటి ఆ ఐడియాలజీతోనే మరి ఎన్టీఆర్ గారు పెట్టారండి. జనసేనకి ఎన్టీఆర్ గారు పెట్టిన బీజేపీకి ఐడియాలజీ దగ్గర ఉందంటే ఒప్పుకుంటా. టీడీపీకి బీజేపీకి
జనసేనకి ఐడియాలజీ దగ్గర ఉందంటే కొంచెం ఎందుకు మ్యాచ్ అవ్వట్లేదు. అంటే ఎన్టీఆర్ గారు పెట్టిన ఉద్దేశం ఏంటి చెప్పండి. ఆయన పెట్టిన రోజులు అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, బట్ తెలుగుదేశం పార్టీ స్థాపించింది ఎవరు? ఎన్టీఆర్ గారు. అసలు కాంగ్రెస్ కి అగైనెస్ట్ గా స్థాపించారు ఆయన. మీకు రీసెంట్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్పనా, బట్ మీకు తెలుసో లేదో నాకు తెలియదు. తెలియదేమో. 2001-2లో మోదీ గారు సీఎం అయ్యారు కదా. అవును. గుజరాత్లో. అవును. సీఎం అయినప్పుడు అక్కడ అల్లర్లు అయ్యాయి కదా, గోద్రా అల్లర్లు. మోదీ లాంటి వ్యక్తిని మీరు బయటికి పంపిస్తే తప్ప మేము మీటింగ్స్కి రాము అని మోదీకి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు గారు చాలా చాలా మాట్లాడారు. అప్పుడే మొన్న 2019లో మాట్లాడలేదా అండి? 19లో మాట్లాడారు. 19 ఏంటి, 18లో మాట్లాడలేదా? 17లో మాట్లాడలేదా? ఇంకా అసలు మీ భార్యను తీసుకొని తిరుమలకి రా అని చెప్పేసి పర్సనల్, అది కూడా పర్సనల్ క్యారెక్టర్ అన్నారు. తిరుమలకి వచ్చిన అమిత్ షా గారి పైన రాళ్ళు వేశారు ఫ్యామిలీతో. అది దాన్ని ఏమంటారంటే అది పార్టీ ఐడియాలజీ కాదు, వాళ్ళు పర్సనల్ అటాక్స్ అంటారు. నేను అందుకే ఇవి చెప్పాలా, నేను అది చెప్పింది ఎందుకంటే మాది సెక్యులర్ పార్టీ, ఇది మతతత్వ పార్టీగా ప్రూవ్ చేసుకున్నారు కాబట్టి మీకు దూరంగా ఉంటున్నాను, దూరం అయ్యారు ఆయన. మేము సెక్యులర్ పార్టీ, మీది మతతత్వ పార్టీ అన్నారు. సో ఐడియాలజీ డిఫరెన్స్ అక్కడ ఉంది. ఐడియాలజీ డిఫరెన్స్ ఏంటంటే ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టిన ఉద్దేశము చాలా గొప్పది. అప్పట్లో అద్వానీ గారు అండ్ వాజ్పేయి గారు కలిసి పనిచేయడం జరిగింది, గొప్ప ఉద్దేశాలతో స్థాపించడం జరిగింది. బట్ వెరీ అన్ఫార్చునేట్ ఏంటంటే అటు ఇటు అయిపోయి ఆఖరికి కాంగ్రెస్ తో కూడా కలిపి పోటీ చేసి పొత్తు పెట్టుకున్న పరిస్థితి. దాని తర్వాత మనిషి అనే వాళ్ళు కొంచెం తప్పుడు ఆలోచనలు చేస్తారు. దెన్ ఫైనల్లీ దే గాట్ రియలైజ్డ్. ఓకే, ఏ తప్పుడు ఆలోచన? కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవడం తప్పుడు ఆలోచన, అంటే బీజేపీ వదిలేయడం తప్పుడు ఆలోచన. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవడం ఎందుకంటే పెద్ద ఆయన ఎన్టీఆర్ గారు పెట్టిందే కాంగ్రెస్ కు వ్యతిరేకంగా టీడీపీని. అదే అది మర్చిపోకూడదు కదా. ఆయన ఖచ్చితంగా నొక్కి ఒక్క నుంచి చెప్పింది అదే కదా, కాంగ్రెస్ కు వ్యతిరేకంగానే పెట్టారు. కాబట్టి ఆ రూట్ ఏంటంటే మదర్ లాంటిది.